మేము ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది మానవుడు. అలాంటి మానవుడి శరీరంలో రక్షణ వ్యవస్థ ఉంది గదా! ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే అంత గొప్ప రక్షణ వ్యవస్థ పెట్టుకొని కూడా టాబ్లెట్ బాక్స్ వాడుతున్నారు మామ్ ఈ యూత్. తలనొప్పికి, పెయిన్ కిల్లర్ అని ఇంకేవేవో వాడుతున్నారన్నమాట. ఎందుకు మన రక్షణ వ్యవస్థ అంత గొప్పగా ఉండి కూడా ఈ రోజుల్లో యువత ఆ రక్షణ వ్యవస్థని నెగ్లెక్ట్ చేస్తున్నారా? లేకపోతే నిర్వీర్యం అయిపోయిందంటారా? 2. ఓకే. ఓకే. రోగనిరోధక శక్తి అనేది మనకెప్పుడు బావుంటది? మంచి ఆహారం, ఓకే. మంచి నిద్ర, మంచి గాలి, మంచి సూర్యరశ్మి, ఓకే. మంచి నీళ్ళు బాగా తాగటం, ఓకే. హ్యాపీగా ఉండటం, ఓకే. నవ్వుతా, ఓకే. స్ట్రెస్ లేకుండా. ఇవన్నీ ఇప్పుడు జరగట్ల. మంచి గాలి, అవును. నిద్ర ఉండట్ల, ఓకే. స్ట్రెస్ పెరిగిపోయింది, ఆహారం పిచ్చి పిచ్చిగా తింటున్నాము, అవును. అవి ఇవి. మరి ఇవన్నిటి వల్ల మన రోగనిరోధక శక్తి నిర్వీర్యం అవుతుంది. అండ్ దాన్ని పనిచేయటానికి ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నాము? ఓకే. పెద్దానికి మందులు అవును. ఇమీడియట్ అన్నమాట. కొంచెం ఓపిక్గా ఉండట్లేదు. రెండోది ఏం చేస్తున్నారు? వైరల్ జ్వరం వచ్చినా యాంటీబయాటిక్స్ వేసేసుకుంటున్నారు. అవును మ్యామ్. ఆ యాంటీబయాటిక్స్ వీళ్ళకి పనిచేయవు, ఎందుకంటే ఇది వచ్చింది వైరస్ వల్ల. ఓకే. సో అది వేస్ట్గా వేసుకున్నట్టు. సో ఏమవుతుంది? క్రిములకి ఈ యాంటీబయాటిక్ గురించి తెలిసిపోయి అవి వాటి రివర్స్ అవుతున్నాయి. ఓకే. సో నెక్స్ట్ టైం నిజంగా బ్యాక్టీరియా వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా యాంటీబయాటిక్స్ పనిచేయట్లా. ఓకే. వచ్చే 25 సంవత్సరాల్లో ఎంతో మంది చనిపోబోతున్నారని చెప్తున్నారు ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకపోవటం వల్ల. కోట్లలో చచ్చిపోతారని చెప్తున్నారు. సో మందులు అనవసరంగా వాడేయటం. ఓకే. సో మంచి ఆహారం, మంచి రెస్ట్, వీటి మీద ఫోకస్, మంచి వ్యాయామం ఫోకస్ పెడితే డెఫినెట్గా రోగనిరోధక శక్తి బాగుంటుంది. డెఫినెట్గా మనం ఫైట్ చేయగలిగే శక్తి ఉంటుంది. అవసరం లేకుండా మందులు తీసుకోవద్దు, అలా అని అవసరమైనప్పుడు తీసుకోకుండా కూడా ఉండొద్దు. ఇప్పుడు మీరు అందరూ చెప్పుకుంటున్నారు ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ అని. మీరు ఇందాక అడిగారు కదా ఆయుర్వేద మోడర్న్ మెడిసిన్ అని. మరి ఆయన ఏం చేశారు? ఇలాగా వేరే వేరే మోడర్న్ మెడిసిన్ పక్కన పెట్టి క్యాన్సర్లో ఎంతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్న దాన్ని పక్కన పెట్టి అవి ఇవి ట్రై చేశారు. ముందే ఈ ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే బతికేవారు. హీ డైడ్. సో మూర్ఖత్వంగా పోవద్దు, మూర్ఖంగా ఉండొద్దు. మంచి జనరల్ హెల్త్కి ఆయుర్వేద ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి. కానీ కొన్నిటికి అందులో ట్రీట్మెంట్ లేదు. లేని మీరు మోడర్న్ మెడిసిన్ వద్దనుకుంటే మరి నష్టపోతారు. ఇప్పుడు ఆయుర్వేదాలో కొన్ని ఏమో ప్రూవ్ అవ్వని ఉన్నాయి. సో మీరు ఏం మెడిసిన్స్ తీసుకున్నా మందు గురించి చదవండి, లాభాలు నష్టాలు బేరీ చేసుకోండి. ఇప్పుడు హోమియోపతి అయినా ఊరికే తెల్లగుళ్ళు తీసేసుకోవద్దు, దాని మీద ఈ మందు పేరేంటి అడగండి. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో అయితే పేరు ఉండాలి, డోసు, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఏ వైద్యానికైనా ఉండాలి కదా. సో అవన్నీ చూసుకుని క్లియర్గా మీరు ఏం తీసుకుంటున్నారో మీకు తెలియాలి, మీ బిడ్డ నోట్లో ఏం పెడుతున్నారో మీకు తెలియాలి, తెలుసుకునే ఇవ్వండి. గుడ్డిగా మూఢనమ్మకంగా ఇవ్వద్దు. అది మ్యామ్ ఈ మధ్య చాలా మంది ఇమ్యూనిటీ బూస్టర్స్ అని వాడుతున్నారు మ్యామ్. ఎందుకు ఇమ్యూనిటీ బూస్టర్స్ మనకు అవసరమా? ఏం లేదు, అదంతా మార్కెట్. అదొక పెద్ద మార్కెట్. ఇమ్యూనిటీ బూస్టర్ అంటే ఏంటి? వాళ్ళు విటమిన్స్ మినరల్స్ ఇస్తారు. విటమిన్స్ ఓకే, ఇమ్యూనిటీ బూస్టర్ అంటున్నారు, దానికి ఒక పేరు. దానికి బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టేయాలి. అంటే పేరెంట్స్ ఏంటి, వాళ్ళు బాగా చూసుకోవాలని ఉంటుంది వాళ్ళ పిల్లల్ని. మీరు మంచి ఆహారం ఇస్తే అదే ఇమ్యూనిటీ బూస్టర్. మంచి వాతావరణం ఉంటే మొక్కలు చెట్లు, అదే ఇమ్యూనిటీ బూస్టర్. మంచిగా సరిపడా నీళ్ళు తాగటం, రోజు కొంచెం సేపు అయినా సూర్యరశ్మి తగలటం, మనకి మంచిగా నిద్రపోవటం, వ్యాయామం ఉండటం, ఇవి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే. ఇప్పుడు ఏమవుతుంది, మిల్క్ మిక్స్లనే అమ్మేస్తున్నారు. ఆ బోర్న్విటా ఇవన్నీ చక్కెర ఉన్నాయి, మేము చేసేవి బాగుంటాయి, న్యాచురలీ స్వీటెండ్ అని అమ్మేస్తున్నారు. ఇప్పుడు అవి మానేసారు జనం. అమ్మయ్య అనుకునే లోపు ఈ మొదలైంది. వీటిలో ఫుల్ బెల్లం ఉంటది.
బెల్లము చక్కెర మన శరీరంలో చక్కెరలానే పనిచేస్తాయి. బెల్లంలో కొంచెం ఇనుము ఉంటుంది తప్ప, లేకపోతే చక్కెర పరంగా చూసుకుంటే మన శరీరంలో షుగర్ పరంగా రెండు అలాగే ప్రవర్తిస్తాయి. ఎక్కువ ప్రోటీన్ పెట్టేసి అందులో కూడా మళ్ళీ హర్బ్స్, మూలికలు, వాటి మీద పిల్లలకి అసలు నష్టమో లాభమో ఏమి స్టడీస్ లేవు. లివర్ నాటిని డ్యామేజ్ చేస్తాయో ఎవరికీ తెలియదు. అవన్నీ పెట్టేసి డాక్టర్స్ కూడా కొంతమంది, ఒక గైనకాలజిస్ట్ ఆమె కూడా వాటికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, శిల్పి రెడ్డి గారని. మరి అలాంటి మేము డాక్టర్స్ చేస్తే చాలా తప్పు. మరి చేయకూడదు అలాగా, ప్రజల్ని అలా ఏమార్చకూడదు. గమ్మీస్ అని అవన్నీ పళ్ళు పాడైపోతాయి, గొంతుకు అడ్డం పడితే రిస్క్. ఎందుకు అవసరమైనప్పుడు డాక్టర్ని సంప్రదించి, నేను సమతుల్య ఆహారం ఇవ్వలేని పక్షంలో ఒక 2-3 నెలలు డాక్టర్ని సంప్రదించి, అది కూడా సిరప్లు కానీ చూవబుల్ టాబ్లెట్స్ కానీ రికమెండెడ్. ఓకే, గమ్మీస్ రికమెండెడ్ కాదు, మిల్క్ మిక్సెస్ రికమెండెడ్ కాదు, పళ్ళయి పాడైపోతాయి. ఊబకాయ, ఈ స్వీట్ టేస్ట్ అలవాటు అవ్వటం వల్ల వాళ్ళు తర్వాత ఆ స్వీట్లు ఇవే తింటా ఉంటారు. ఊబకాయానికి కూడా రిస్క్. అండ్ అందులో వాడే మూలికలు ఇవి స్టడీస్ లేవు మనకి. పిల్లలకి ఏం ఎఫెక్ట్, ఆ లివర్కి ఏం ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీకి ఏం ఎఫెక్ట్ అవుతాయి తెలియనప్పుడు ఎందుకు ఇవ్వాలి అసలు మీ బిడ్డ నోట్లోకి?